దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మేషరాశి వారికి బాగా కలిసొచ్చే దిక్కు, బాగా కలిసొచ్చే నంబరు, అలానే వీరికి కలిసొచ్చే కలర్ ఏంటి అని అంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. అంటే మాకు ప్రీవియస్లో చేసినప్పుడు కూడా కామెంట్స్ వచ్చాయి అన్నమాట. సో అలానే వీరి గుణగణాలతో మొదలు పెట్టండి. మేషరాశి వాళ్ళు వీళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుందన్నమాట. జనరల్గా ధైర్యవంతులు. తర్వాత సహజంగా ఆలోచన చేస్తారు. ఏదైనా కూడా అంటే ప్రాక్టికల్గా ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఏ సమస్యలో ఉన్న ఏదైనా ఒకటి దేనైనా సాల్వ్ చేయాలన్నా కూడా వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్గా, అంటే ఇది నిజంగా ఇలానే ఉంటుంది అనేలాగా వాళ్ళ ఆలోచన ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ఫ్యాంటసీస్లో ఆలోచన చేస్తారు కొన్ని జాతకం వాళ్ళు, అంటే వాళ్ళకి నచ్చినట్టుగా జరగాలని కొంతమంది ఆలోచన చేస్తారు. కానీ వీళ్ళ ఆలోచన విధానం అలా ఉండదు. ఏదైతే జరుగుతుందో దాని ప్రకారం ఆలోచన చేస్తారు. అంటే సమ్ ప్రాబ్లం వచ్చింది, అది ఒక వేలోనే జరుగుతుంది, ఆ ప్రాబ్లం ఒక వేలోనే జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ వేనే ఆలోచన చేస్తారు, ఇది ఇలా జరగచ్చు అని కరెక్ట్గా. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్యాంటసీ, అంటే వాళ్ళకు అనుకూలంగా జరిగితే మంచిది, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు అనుకూలంగా జరిగితే మంచిదని ఆలోచనలో పోతారు కదా. వీళ్ళు అలా కాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వీళ్ళు ఆ ప్రాబ్లంకి కరెక్ట్గా సొల్యూషన్ వెతకడంతో పాటు ఇది ఈ వేలోనే ఇలానే ఉంటుంది అని ఖచ్చితంగా నిర్ధారణ చేయగలరు. వీళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది. తర్వాత ఏంటంటే తొందరగా కోపం వస్తుంది అనమాట ఈ రాశి వాళ్ళకి. అంటే ఇప్పుడు కోపం కంపల్సరీ తగ్గించుకోవాలి. కోపం అనేది అన్ని విధాలుగా మంచిది కాదు, తర్వాత అన్ని చోట్ల కూడా పనికి రాదు కోపం అనేది. ఇప్పుడు వీళ్ళ వైపు ఎలా ఉంటుందంటే న్యాయం ఉంటుంది, వీళ్ళేం చెడ్డవాళ్ళు కాదు. కానీ ఈ కోపం వల్ల ఏమైపోతుందంటే ఈ అగ్రెసివ్నెస్ వల్ల వీళ్ళు చెప్పేది ఎవరికి పట్టదనమాట. వీళ్ళ కోపమే బయట కనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా కన్వే చేయాలి అనుకున్నప్పుడు కామ్గా కూల్గా కన్వే చేయడానికి, అరుస్తూ కేకలేస్తూ కన్వే చేయడానికి చాలా తేడా ఉంటుంది. అలాంటిది నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు అరిచి గోల చేసి చెప్తే ఆ అరిచిండేది గోల చేసిండేదే కనిపిస్తుంది తప్ప నీ వెనకలా ఉన్న బాధ కానీ నువ్వు చెప్పాలనుకున్నది కానీ ఎవ్వరికీ అర్థం కాదు. మెయిన్గా మేషరాశి వాళ్ళకి మైనస్ ఇక్కడే. మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కూల్గా కామ్గానే చెప్పండి. మీకు ఎంతైనా కోపం ఉండి ఆ కోపం అణచి వేసుకొని మాట్లాడుకోవాలి. మెయిన్ ఇది కంపల్సరీ వాళ్ళు పాటించాలి లైఫ్లో. ఇప్పుడు మీ వైపు న్యాయమే, వాళ్ళ వైపు న్యాయమే ఉంటుంది, కానీ ఆ చెప్పే విధానం కానీ మార్చుకోవాలి ఖచ్చితంగా. తర్వాత తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. అంటే ఎలా అంటే సరే ఇప్పుడు ఇది తీసేసుకుందాం, ఇప్పటికి ఇది అయిపోని అన్నట్టుగా ఆలోచిస్తారు. అంటే ఏదైనా వచ్చింది మనకి సమస్య, ఏదైనా నీడ్ ఉంది, అవసరం ఉంది అంటే సరే ఇప్పటికి ఇది ఇలా అయిపోని, ఇలా జరిగిపోని, నెక్స్ట్ చూద్దాం అనే ఆలోచన ఉంటారు. కానీ మనం ఆ తొందరపడి తీసుకున్న డిసిషన్స్ వల్ల నెక్స్ట్ చాలా సమస్యలు వస్తాయి. అంటే ప్రతిసారి సమస్యలు వస్తాయని కాదు, మన జాతక చక్రంలో గ్రహరీత్యా బాగలేనప్పుడు మనం తీసుకున్నటివి ఇబ్బందికరంగా మనకి సూచిస్తాయి. ఇప్పుడు వాళ్ళకి కుజదశ నడుస్తూ ఉంది 7 సంవత్సరాలు. కుజుడు అనంటేనే కోపానికి కారకుడు అనమాట. అనుకూలంగా లేడా కుజుడు? అంటే కొన్ని 7 సంవత్సరాలు అనుకూలం అనేది ఉండదు. ఇప్పుడు అన్ని గ్రహాలు మనం చార్ట్ ద్వారా చూడాలి. ఇప్పుడు 7 సంవత్సరాలు నడుస్తుంది అంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కుజుడి యొక్క ప్రభావం దుష్ప్రభావం ఉన్న తగ్గుతుంది. కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఈ కుజ ప్రభావం కూడా వీటితో పాటు వీళ్ళని ఇబ్బంది పెట్టే ఇది ఉంటుంది. అది ఎలా అంటే జన్మతః మనం చార్ట్ చూసినప్పుడు తెలుస్తుంది. ప్రెసెంట్ జనరల్గా కుజదశ నడుస్తుంది అని చెప్తున్నా ఓవరాల్గా. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకోవాలి. నన్ను అడిగితే ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. ఇంకా మీరన్నట్టుగా వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏది అని అంటే 9, 18 చాలా లక్కీ నెంబర్స్. అంటే వీళ్ళు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, అంటే కొత్త పనులు ఏవైనా ప్రారంభించాలి అనుకున్నప్పుడు 9th డే, అంటే 9th డేట్ ఉన్నప్పుడు, 18th డేట్ ఉన్నప్పుడు చూసుకొని ఈ డేస్లో ప్రారంభిస్తే చాలా మంచిది. ఏదైనా కొత్త పనులు కానీ కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ. ఇంకా లక్కీ కలర్స్ వచ్చేసి రెడ్, ఎల్లో అండ్ పింక్ కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇవి లక్కీ కలర్స్. కానీ కలర్స్ అనేది డిపెండ్స్ అనేది ఏం కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఈ కలర్స్ వైజ్ వస్తే కొంతమంది దీన్ని నమ్ముతారు, కొంతమంది దీన్ని నమ్మరు చెప్పాలంటే.
మనం అవును, తెలుసు అంతే. అందరూ నమ్మాలని లేదు ఈ విషయం. అండ్ నెక్స్ట్ కుజదశ నడుస్తుంది కాబట్టి రెడ్ ఎక్కువగా యూస్ చేయడం మంచిది అని చెప్తాను. ఆహా. మీరు అన్ని కలర్స్ వేసుకున్నా కూడా ఈ కుజదశ నడుస్తుంది కాబట్టి రెడ్ ఈ కాలంలో ఈ డేస్లో ఎక్కువగా వేసుకోవడం ద్వారా ఏమైతుంది అంటే కుజుని యొక్క మనకి ఏదైనా దుష్ప్రభావం ఉన్నా తగ్గుతుంది, కుజుడి యొక్క అనుకూలత పెరుగుతుంది. ఓకే. రెడ్ కలర్ ఎక్కువగా యూస్ చేయడం కుజుడు ద్వారా బాగాలేకపోతే యాక్సిడెంట్స్ జరగడం అలాంటి జరుగుతూ ఉంటుంది. ప్రమాదాలు కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అది ఎలా చెప్తామంటే మా అందరికీ అదేం జరగదు. మనం పర్సనల్ గా చార్ట్ చూసుకున్నప్పుడు తెలుస్తుంది అవును. ఏంటి పరిస్థితి అని. అసలు వీళ్ళకి గండాలు ఉన్నాయా ఈ దశలో, గండాలు ఉంటే వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే ఒకవేళ యాక్సిడెంట్ గండాలు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు, కొంతమందికి ఆర్థిక పరమైన గండాలు వస్తాయి. ఏవైనా గండాలు గండాలే, ఆర్థిక పరంగా వచ్చిన గండాలే, ఇట్లా యాక్సిడెంట్ పరంగా వచ్చిన గండాలే. ఇప్పుడు చూడు, ఆర్థికంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే 2 లాసులు జరుగుతాయి ఇక్కడ. అదే మీకు అవునా కదా, ఆర్థిక పరం అంటే ఓకే, ఆర్థిక పరమైన లాస్ ఒకటే, ఆ ఆరోగ్యం కూడా వచ్చిందంటే దానికి తోడుగా 2 అయిపోతాయి అప్పుడు లాసెస్. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరగరాంది జరిగి అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు నీ ఆరోగ్యం, నీ హెల్త్ లాస్ అవుతుంది, తర్వాత డబ్బులు ఖర్చు అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు అందరికీ అన్ని స్టేజెస్ ఒకటేలాగా ఉండవు, అందరూ ఉన్న వాళ్ళే అయిండరు, కొంతమంది చేసుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు, అంటే వెళ్తేనే గడుస్తుంది అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం కదా. ఈ కుజదశ నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ చార్ట్ కంపల్సరీ చూయించుకోవాలి ఎవరైనా కూడా. చూయించుకొని జన్మజాతకం చూయించుకున్నప్పుడు తెలుస్తుంది వీళ్ళకి గండాలు ఉన్నాయా అసలు లేవా, ఒకవేళ ఉంటే వీళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది జన్మజాతకం పర్సనల్గా చూయించుకున్నప్పుడే మనం సజెషన్ చేయగలము. ఇప్పుడు ఓవరాల్గా మేషరాశికని చెప్తున్నాము. లక్కీ కలర్స్ వచ్చేసి రెడ్ కలరు, ఎల్లో కలరు, పీచు. కుజదశ నడుస్తుంది కాబట్టి రెడ్ ఎక్కువ యూస్ చేయాలి. అండ్ లక్కీ నెంబర్స్ వచ్చేసి 9, 18. ఇంకా నెక్స్ట్ వీళ్ళు మంగళవారం పూట ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. తర్వాత మంగళ చండికా స్తోత్రం చదవడం మంచిది. దాని తర్వాత దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం మంచిది. ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రం చదువుకున్నా కూడా వీళ్ళకి చాలా మంచిది అనమాట. ఎందుకంటే కుజదశ నడుస్తుంది అంటే కుజుడికి యొక్క అధిపతి అమ్మవారు అనమాట. అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ రావడం కూడా చాలా మంచిది. మీకు ఇంకా మీరు లైఫ్లో గ్రో కావాలి, మీకు ఏ ఇబ్బంది ఉండకూడదు, మీకు ఏమైనా గండాలు ఉన్నాయా లేదంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయా, బ్లాకేజెస్ ఉన్నాయా అనుకున్న వాళ్ళు పర్సనల్గా చార్ట్ చూయించుకుంటే దాన్ని బట్టి ఇంకా రెమెడీస్ ఇవ్వడము అనేది జరుగుతుంది. తప్పకుండా అమ్మా. అంటే వీరు రెంటింటికి మారినప్పుడన్నా లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా అరే మాకు ఏ దిక్కు కలిసి వస్తుంది అని డౌట్ ఉంటుంది కదా, వీరికి ఏ దిక్కు కలిసి వస్తుంది? ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి తూర్పు దిశ బాగా కలిసి వస్తుంది. కానీ కొంతమందికి అందరికీ అది అని చెప్పలేము. నేను చెప్పాను కదా, మనం పర్సనల్గా చార్ట్ చూసినప్పుడు మాత్రము అది కన్ఫామ్గా చెప్పగలం ఈ దిశ ఈ దిక్కు అనేది వీళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తుందని. ఓవరాల్గా తూర్పు వీళ్ళకి పనిచేస్తుంది, కలిసి వస్తుంది కూడా. ఓకే, డెఫినెట్గా అమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.